హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా మామయ్య గారు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూయించారు. అది మీకోసం. ఇలా చెక్క, లవంగా, జాపత్రి వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి చిన్న కట్ చేసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ అయ్యేలాగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఒక గిన్నెలోకి తీసుకొని వంకాయలుంటాయి కదా! వంకాయలైతే ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను నీట్‌గా వాష్ చేసి తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి అవి కట్ చేసుకునే లోపు. అండ్ తర్వాత వంకాయలు తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మాకు మామూలుగా నల్ల వంకాయ దొరకదు కాబట్టి ఈ వంకాయలతో కర్రీ చేస్తున్నాం. ఇది కూడా బానే ఉంటది. కానీ నల్ల వంకాయ అయితే ఇంకా టేస్ట్ ఉంటది. చూస్తున్నారు కదా! ఇక్కడ ఎలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి మనకి పచ్చి వాసన పోయి మంచిగా కుక్ అయినాయి అనుకుంటే అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న వంకాయల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అదంతా ఫిల్ చేసుకోవాలనమాట. ఫిల్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. మొత్తం అన్ని వంకాయలన్నిట్లో ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా! మా మామయ్య గారు ఎలా చేసి చూపిస్తున్నారు. నాకు రాదు కాబట్టి ఆయన చూయిస్తున్నారు. ఇలా మిగిలిపోయిన పేస్ట్ పడేయకుండా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇలా చెయ్యి అని చెప్తున్నారు మా మామయ్య నాకు. అండ్ తర్వాత కరివేపాకు వేశారు. బాగా కుక్ కుక్ అవ్వనిచ్చి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకో అని చెప్పారు. మీరు కూడా సేమ్ అలానే చేయండి. పక్కా బావుంటది. మా రాయలసీమలో ఇలానే చేస్తారు. అండ్ మా మామయ్య టొమాటోస్ వేశారిప్పుడు. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో. మీకు కూడా ఇలా చేసే మామయ్యలు ఉన్నారో లేరో నాకు తెలీదు కానీ, మా మామయ్య అయితే మాకేమైనా రాకపోతే చేసి ఇలా చూయిస్తారనమాట. ఇలా పచ్చి వాసన పోయినంక పసుపేసుకోవాలి. అవి బాగా కుక్ అయిన తర్వాత మనకు పేస్ట్ మిగిలింది కదా! ఆ పేస్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ పేస్ట్‌లో మిక్స్ చేసి, ఆ వాటర్ గూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేస్తున్నారు కదా! బాగా కలిపిన తర్వాత లైట్‌గా వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా అది గూడా మిక్స్ చేసి వాటర్ ఏసుకుంటున్నారు మామయ్య. ఇది బాగా గ్రేవీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం వంకాయలన్నీ ఇందులో వదులుకోవాలనమాట. ఇప్పుడు చూయిస్తారు చూడండి. ఇలా వంకాయలన్నీ వదిలేసుకోండి. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకా బాగా కుక్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ వదలాలంటే నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. అండ్ థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఇలా గార్నిష్ చేసుకోవాలి అంతే.